హోదా కోసం టీడీపీ చేస్తున్న పోరాటాన్ని ఎవరూ శంకించలేరని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు. తమ ప్రభుత్వ పాలనకు ప్రజలే మార్కులు వేస్తారని, విపక్షాల సర్టిఫికెట్లు అవసరం లేదని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రంపై టీడీపీ పోరాటం కొనసాగుతుందంటున్న కళా వెంకట్రావుపై మా శ్రీకాకుళం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అవిశ్వాసం తర్వాత అటు కేంద్ర రాజకీయాలు ఇటు రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయని చెప్పాలి. మరోవైపు టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, పార్లమెంట్లో ఏ రకమైనటువంటి ఒత్తిడి తేబోతున్నారు, మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి. కంటిన్యూగా ఒత్తిడి చేస్తూనే ఉంటుందండి తెలుగుదేశం పార్టీ. మేము ఎప్పుడు చెప్పేది కూడా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, ప్రజల తాలూకా ప్రయోజనాలు మాకు ముఖ్యమే తప్ప వాళ్ళు అలర్ట్ చేస్తున్నారా లేదా ఇంకొకరు కలిసి వచ్చారా లేదా అనేటటువంటి పద్ధతి కాకుండా మేము ఏదైతే మిత్రపక్షంగా ఉండేటటువంటి బీజేపీ మీద ఒక నిర్ణయం మా పార్టీ హైకమాండ్ తీసుకుందో అప్పటి నుంచి కూడా మా పోరాటం అదే విధంగా సాగుతుంది. ఏ పోరాటం ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మరి వాళ్ళు అంటారా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు అనేకమైనటువంటి పార్టీలు అనేకమైనటువంటి విషయాల మీద పార్లమెంట్లో చేయొచ్చు. ఏది చేసినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నాక దేశంలో కుదుపు వచ్చింది. దేశంలో ఇది ఒక చర్చ కింద మారింది మోడీ ప్రభుత్వం మీద. మరి మోడీ గారు చేస్తుండేటటువంటి ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి మరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సక్రమంగా చేయట్లేదు, ప్రజలకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటటువంటి పద్ధతిలో చాలా పక్షాలు ఏకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఏది ఏమైనప్పటికి కూడా అందరినీ కూడా ఉపయోగించి వారందరితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా చేయాల్సిందే. అంతవరకు కూడా ప్రభుత్వం మీద అన్ని విధాలుగా అన్ని పద్ధతుల్లో కూడా మేము మరి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం, ఆ దిశలో ముందుకు నడుస్తాం. ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో రావాల్సిన చాలా వరకు అన్ని హామీలు నెరవేర్చాం, 1-2 హామీలు మాత్రమే ఉన్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు దీన్ని అనేటటువంటి విమర్శలు చేస్తారు రామ్మాధవ్ లాంటి నేతలు. ఎవరు దాచలేరు, ఎవరు ఏదో చెప్తే దాని గురించి మనం ఖండించక్కర్లే, ప్రజలే నవ్వుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే విభజన హామీల గురించి మీరు తిరుపతిలో ఏం చెప్పారు, తిరుపతిలో చెప్పినటువంటి విషయాల్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు, నెరవేరిస్తే వచ్చినందువల్ల నష్టం ఏంటి, అనేకమైనటువంటి రాష్ట్రాలకు మీరు అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు. అవతల బొంబాయి గురించి చేశారు, యువతల బెంగళూరు గురించి చేశారు, అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికే చాలా తక్కువగా చేస్తున్నారు. అదే కాకుండా విభజన హామీలు, ఇది కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం పేరైతే ఆంధ్రప్రదేశ్ పాత రాష్ట్రమే తప్ప ఉన్నటువంటి మొత్తం రెక్కలన్నింటినీ కూడా పక్కకి విరిచేసి మరి తెలంగాణలో మరి అక్కడ ఉండేటటువంటి డెవలప్మెంట్ అంతా అక్కడ ఉండిపోయింది. కొత్తగా ఇక్కడికి వచ్చి అన్నీ ఏర్పాటు చేసుకునేటప్పుడు దీనికి కొంత సహాయం సహకారం అవసరం. అవన్నీ కూడా విభజన హామీలు విభజన చట్టంలో కొన్ని పెట్టున్నారు, వాటిని 100కి 100 కావాలి అనేటటువంటిది మొదటి 4 సంవత్సరాలు మిత్రపక్షంగా అడిగి ఆఖరి 5వ బడ్జెట్ కూడా వచ్చినప్పుడు బయటపడాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజల తరఫున రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది, ఫైట్ చేస్తుంది, ఇంకా ఫైట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం. కేసీఆర్కి 6 మార్కులు ఇవ్వచ్చు, 10కి చంద్రబాబు నాయుడుకి 2.5 మార్కులు మాత్రమే ఇస్తాం, పాలన చక్కగా లేదు ఆంధ్రప్రదేశ్లో అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వీరికి మీరేది సమాధానం? ఎవరికి మార్కులు వేసేటటువంటి స్థాయి ఎవరికైనా ఉండదండి. ఎందుకంటే రాజకీయాల్లో మార్కులు వేసే స్థాయి రాజకీయ నాయకులకు ప్రజలు ఇవ్వరు, ప్రజలు మార్కులు వేస్తారు. ప్రజల దగ్గర ఎవరైతే మార్కులు వేయించుకోగలుగుతారో అది నిజమైనటువంటి పరీక్ష పాస్ అయినట్టు లెక్క. చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాల నుంచి ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు, అపోజిషన్ లీడర్గా ఉన్నా, మరి ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారంలో ఉన్నా, మరి అపోజిషన్లో ఉన్న ప్రజాపక్షంగా ఉంటూ ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నారు. రేపు కూడా ఎక్కువ మార్కులతోటే చంద్రబాబు నాయుడు గారు పాస్ అవుతారు. దానికి మాకెవరు సర్టిఫికేట్ ఇవ్వనక్కర్లేదు, ఎవరు మాకు మార్కులు వేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికి లేదు కూడా. ఆ విషయం ప్రజలు ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి అనుకోవడం చాలా తప్పు. ప్రజలే ఎవరికైనా మార్కులు వేసేది, ఫైనల్గా నిర్ణయించేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా మరి అధికార పక్షంలో ఉన్నా ఆయన ఎప్పుడూ ప్రజాపక్షమే. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే ఏదైతే టీడీపీ పార్లమెంట్లోనూ ఇటు బయట ఏదైతే ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం చేస్తుందో ఇది చిత్తశుద్ధితో చేసినటువంటి పోరాటం అని చెప్పి కళా వెంకట్రావు గారు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మార్కులు వేసేటటువంటి హక్కు కానీ అర్హత కానీ లేదు. టీడీపీకి ప్రజల అండ ఉంది. ఈ అండ ఉన్నంత వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో నిమగ్నమవుతూనే ఉంటుంది అనేటటువంటి మాటను కళా వెంకట్రావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.